యేసే పరిష్కారము ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా గాడ్ ఆఫ్ ద బైబుల్ అనే అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామాలో మా ప్రియమైన ప్రేక్షకులకు ప్రత్యేక శుభములు. ద గాడ్ ఆఫ్ ద బైబిల్ మీరు వింటున్నారు. మీరు నిజంగా దీవించబడిన వారే. ఎందుకో చెప్పనా? దేవుని గురించి తెలుసుకుంటున్నారు. మీకో విషయం చెబుతా, నేను కూడా మీతో పాటు దేవుని తెలుసుకుంటున్నాను, వింటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తూ ఉన్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమం నడుచుటకు సహాయము చేసే వ్యక్తులను లేపండి ప్రభు. ఈ కార్యక్రమం సొంతం చేసుకునే అనేక మంది విశ్వాసులను మీరు తయారు చేయండి ప్రభు. అనేక మందికి వాక్యము మేలుకరంగా మార్చండి. నేటి వాక్యము మీరు మాట్లాడగా మేము వింటాము ప్రభు. మాకు సహాయం చేయండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పితరులతో మాట్లాడిన దేవుడు, నోవహుతో మాట్లాడిన దేవుని గురించి ధ్యానిస్తున్నాం. ఆదికాండము గ్రంథం 6వ అధ్యాయం మీతో ఉంచుకోండి. దేవుడు నోవహుతో చెప్పిన మాట 18వ 17వ వచనంలో, లోకమందున్న సమస్తమును చనిపోవును అని రాశాడు. దేవుడు నోవహుతో మాట్లాడుతున్నాడు. లోకమందున్న సమస్తమును చనిపోవును. మీరు ఇంగ్లీష్ గ్రామర్, వ్యాకరణం అంటాం తెలుగులో, ఇందులో కాలపరంగా 3 టెన్సెస్ వాడతాం. తెలుగులో కూడాను భూత, వర్తమాన, భవిష్యత్. భూతకాలం పాస్ట్ టెన్స్, వర్తమాన కాలం ప్రజెంట్ టెన్స్, భవిష్యత్ కాలం ఫ్యూచర్ టెన్స్. కనుక పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ టెన్సెస్. ఈ పదం ఏ టెన్స్ కిందకు వస్తుంది? ఈ పదం అన్నదే సమస్తమును చనిపోవును, ఫ్యూచర్ టెన్స్. సమస్తము చనిపోయేను, పాస్ట్ టెన్స్. సమస్తమును చనిపోయి ఉన్నవి, ప్రజెంట్ టెన్స్. అర్థమైందా? కాబట్టి ఇక్కడ చెబుతున్నది దేవుడు ఫ్యూచర్ చెబుతున్నాడు. కాబట్టి ఎవరు ఈ దేవుడు అంటే, హూ నోస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీథింగ్. భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలోని దేవుడు. దేవునికి ఒక్కనికి మాత్రమే భవిష్యత్ జ్ఞానం ఉన్నది. పేతురు భక్తుడు తాను వ్రాసినటువంటి పత్రికలలో దేవునికున్న జ్ఞానమును గురించి వ్రాస్తున్నప్పుడు ఆయనకు భవిష్యత్తు జ్ఞానము ఉన్నట్లుగా తెలియచేశాడు.
దేవుడు భవిష్యత్ జ్ఞానము కలిగినటువంటి వాడు. పేతురు మొదటి పత్రిక 1 అధ్యాయం 1 వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 1 వచనం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే విధేయులుగుటకు. అర్థమవుతుందా? దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉన్నది. దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉన్నది. నాలెడ్జ్ అబౌట్ ద ఫ్యూచర్. రేపేమి సంభవించునో మీరెరుగురు అన్నాడు. ఆయనకు తెలుసు. రేపేమి సంభవిస్తుందో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన భవిష్యత్తు గురించి మాట్లాడగలుగుతున్నాడు. మీరు దేవునిగా నమ్మిన వ్యక్తి భవిష్యత్తు చెప్పగలిగి ఉన్నాడా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. నావలే జరగబోవు సంగతులను చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. అవును. God must know the future. God must know the hearts of the man. గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటే ఏమిటో కాదండి. అంతా దేవుడని అనుకోవద్దు. దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడు యేసుక్రీస్తే. ఈ గాడ్ ఆఫ్ ద బైబిల్లో మీరు నేర్చుకోగలుగుతారు. పాత నిబంధన గ్రంథములో దేవుడు భవిష్యత్తు జ్ఞానం ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆదికాండము గ్రంథము 15వ అధ్యాయములో అబ్రహాము భవిష్యత్తు ఏమై ఉన్నదో, అబ్రహాము యొక్క సంతానము యొక్క భవిష్యత్తు ఏమైతే ఉన్నదో దానిని దేవుడు తెలియజేశాడు. 14-13 వచనాల్లో, నీ సంతతి వారు తమదు కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగుంటారు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులుగా అగుదురో ఆ జనమునకు నేను తీర్పు తీరుస్తాను. తరువాత మీరు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవైతే క్షేమంగా నీ పితరుల యొద్దకు పోతావు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడతావు అన్నట్టు. ఏం చెబుతున్నాడు దేవుడు అబ్రహాముతో? అబ్రహామా, నీవు మంచి వృద్ధాప్యం 175 ఇయర్స్ 175 ఏండ్లు తృప్తిగా బ్రతికాడు అబ్రహాం. మంచి వృద్ధాప్యంలో మృతి పొందాడు, పాతి పెట్టబడ్డాడు. అబ్రహాము కుమారులైన ఇష్మాయేలు, ఇస్సాకు కలిసి వచ్చి అబ్రహామును మక్పేలా గుహలో సమాధి చేశారు. కాబట్టి దేవుడు భవిష్యత్తు చెబుతున్నాడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని అబ్రహాముతో. యేసుక్రీస్తు ప్రభు పేతురుకు భవిష్యత్తు చెప్పాడు. అక్కడ అబ్రహాముకు చెప్పాడు, ఇక్కడ పేతురుకు చెప్పాడు. ఏమని? నీవు వృద్ధాప్యములోనికి వస్తావు, నీ నడుము పట్టుకొని వేరొకడు నీకిష్టం లేని చోటకు తీసుకెళ్తాడు అని చెప్పాడు. కాబట్టి పేతురు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అనేది ప్రభువు చెప్పకనే చెప్పాడు. అందుకే అపోస్తల కార్యములు 12లో పేతురును హత్య చేయటానికి, చంపటానికి హేరోదు బంధించినప్పుడు గుర్రు పెట్టి నిద్రపోయాడు, టెన్షన్ పడకుండా. ఎందుకంటే దేవుని ముందే చెప్పేశాడు అతనికి, నీవు వృద్ధాప్యం వరకు ఉంటావని. కనుక వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు గాడ్ స్పీక్స్ అబౌట్ ద ఫ్యూచర్. మీకు మాట చెప్పాలి నేను.
దేవుడు భవిష్యత్తు గురించి చెబుతాడు అని ఊరికి అనేస్తే సరిపోతుందా? సరిపోదు. మిగిలిన ఇన్సిడెంట్స్ చెప్పినవి ఉన్నవే గతంలో, అవి నెరవేరితేనే వీ కెన్ కన్ఫర్మ్. అవి నెరవేరితేనే మనము కన్ఫర్మ్ చేయాలి. మీరు దేవుడు అని నమ్మిన వారు భవిష్యత్తు చెప్పగా అది జరిగి ఉండుట మీరు ఎన్నిసార్లు చూసుంటారు? నా మాట అర్థమైందా? మీరు దేవుడని నమ్మిన వారు భవిష్యత్తును గురించి చెప్పుట, అది నెరవేరుట ఎన్నిసార్లు మీకు తెలుసును. కానీ బైబిల్లో ఆదికాండ నుంచి ప్రకటన వరకు దేవుడు భవిష్యత్తు చెబుతూనే వచ్చాడు. ఇంచుమించుగా ప్రతి జనరేషన్లో అవి నెరవేరుతూ వచ్చాయి. కనుక ఈ దేవునికి భవిష్యత్తు చెప్పగలిగిన జ్ఞానం ఉన్నది. బికాజ్ హీ ఈజ్ గాడ్. ఆయన దేవుడై ఉన్నాడు. సోదరుడా, సోదరి, అనేక మంది సత్యవంతుడైన దేవుని ఎరుగక ఉన్నారు. The God of the Bible is true God and having the knowledge of future, foreknowledge అన్నారు దాన్ని. ముందస్తు జ్ఞానం ఉన్నది ఆయనకు అనేది మనకు ఈ మాట తెలియచేస్తుంది. తర్వాత తాను ఏం చేస్తున్నాడో ముందుగా చెబుతున్నాడు. నేను భూమి మీదకు జలప్రళయము రప్పిస్తున్నాను అన్నాడు. అంటే రప్పిస్తున్నాను అంటే చెప్పాలా? హీ డిక్లేర్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అది ఆయన. నోవహు జలప్రళయం వస్తుంది. అబ్రహామా సొదొమ గొమొర్రా నాశనం చేయటానికి వెళ్తున్నా. లోతు ఈ పట్టణం తగలబడిపోతుంది, ఉదయాన్నే బయలుదేరి బయటికి రా. మోషే నీవు నా ప్రజలను విమోచించి సీనాయి పర్వతం దగ్గర తెస్తావు. అర్థమవుతుందా? దేవుడు భక్తులతో మాట్లాడుతున్నప్పుడు తాను చెయ్యబోయేది చెబుతున్నాడు. తాను చేస్తున్నది, చెయ్యబోయేది ఏమిటి అనేది వారికి చెప్పి మరీ చేస్తున్నాడండి. ఇవాళ దేవుడు అని మనుషులు అనుకుంటున్న వారు తాము చెయ్యబోయేది చెప్పి చేశారా? తాము చేయబోవునది చెప్పి చేశారా? బైబిల్ గ్రంథంలో దేవుడు తాను చేయబోవునది చెప్పి చేశాడు. తర్వాత ఇంకా మనము ఈ యొక్క అధ్యాయములోని నీతో నా నిబంధన స్థిరపరుస్తాను. నిబంధన అంటే ఏంటి? కవెనెంట్ అంటే ఏమిటంటే ఒడంబడిక, అగ్రిమెంట్. నీతో నా నిబంధన స్థిరపరుస్తాను అన్నాడు. స్థిరపరిచాడు. ఆ రోజు నుండి మానవ జాతితో ఒక నిబంధన చేశాడు. ఏమిటో తెలుసా? జలప్రళయం అనంతరం వర్షధనస్సును ఆకాశంలో చూపిస్తూ ఇకపై వర్షము చేత లోకాన్ని అంతటినీ నేను నాశనం చెయ్యను అని చెప్పాడు. ఇక మీదట లోకాన్ని నేను ఈ విధంగా జలప్రళయము చేత నాశనము చేయను. ఎందుకు ఆ విధంగా చెప్పాడంటే దేవుడు చాలా బాధపడ్డాడు వారందరూ కూడా చనిపోవటం చూచినప్పుడు. దేవుని యొక్క హృదయము ఎంత జాలి కలిగినటువంటిది, ఎటువంటి ప్రేమ కలిగినటువంటిది. భూమి మీద దేవుడు శీతోష్ణ స్థితిని, కోతకాలమును, వెదకాలమును, శీతకాలమును, వేసవి కాలమును, డే అండ్ నైట్, రాత్రి పగలను డిస్టర్బ్ కాకుండా ఉంచుతున్నాడు, ఏర్పాటు చేస్తున్నాడు. అవి ఉండక మానవు అని తన హృదయంలో అనుకున్నాడు. సీజన్స్ విల్ నెవర్ బి చేంజ్డ్.
ఇక ఈ ఋతువులు క్రమము మార్చకూడదని దేవుడు అనుకున్నాడు. ఎప్పటికీ కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి. వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం. మనం 3 కాలాలు లెక్కిస్తాం, కానీ ఇతర దేశాలు 4 కాలాలు లెక్కిస్తారు. ఆటమ్, స్ప్రింగ్, సమ్మర్ అండ్ రైనీ సీజన్. 4టిగా వాళ్ళ వాతావరణ స్థితిని బట్టి వాళ్ళు లెక్కించారు. మనకైతే 3 కాలాలు. మరి మనకు సునామీ వచ్చింది. సునామీ వచ్చిన తర్వాత మన కాలాలు జరిగిపోయాయి. ఒకప్పుడు మార్చిలో ఎండలుంటే జూన్తో అయిపోయాయి, వర్షాలు వచ్చాయి. ఇప్పుడేమిటండి, ఆగస్ట్ అయినా వర్షాలు రావట్లేదు, ఎండలు పెరిగిపోయాయి. నవంబర్ వస్తే శీతాకాలం స్టార్ట్ అయ్యేది, కానీ వర్షాలు వచ్చేస్తున్నాయి. ఋతువులు జరిగిపోయాయి అనిపిస్తుంది. కానీ ఈ సీజన్స్ మాత్రం ఉండక మానవు అనుకున్నాడు దేవుడు, ఉంటున్నాయి. కాబట్టి తాను ఏం చేయాలనుకున్నాడో చెప్పాడు, చేసి చూపించాడు, చేస్తూనే ఉన్నాడు. సోదరుడా, సోదరి,